హలో ఆల్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే ఒక అకేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పా కదా. సో అది వచ్చేసి ఇక్కడే అండి, ఈ టెంపుల్లోనే. ఏం పూజ అంటే చిట్టికి గజ్జ పూజ. గజ్జ పూజ అంటే ఎవరైతే క్లాసికల్ డాన్సర్స్ ఉంటారో వాళ్ళకి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మాస్టర్స్ ఆ గజ్జల మీద పూజ చేయించి వాళ్ళకి తోడిగి వాళ్ళని దేవుడి ముందు డ్యాన్స్ చేపిస్తారనమాట. అంటే స్టార్టింగ్ అఫీషియల్గా వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ అన్నట్టు. చిట్టికి ఇది ఒక స్పెషల్ మూమెంట్, ఒక మెమరీలా ఉంటుందని ఫోటోషూట్ కూడా పెట్టారు. మేము పూజ స్టార్ట్ అయ్యే గ్యాప్లో చిన్న ఫోటోషూట్ అయితే తీయించేసాం. అండ్ నెక్స్ట్ పూజ స్టార్ట్ అయింది, ఒక 1 అవర్ పడుతుంది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గజ్జలు అయితే పూజ చేయించి వాళ్ళ మేడం అయితే చేతికి ఇచ్చారు. దాని తర్వాతకి వాళ్ళ మేడం కూడా శారీ అవి పెట్టే ఉంటాయి. అలా అయిపోయిన తర్వాతకి చిట్టికి గజ్జె కట్టి దేవుడి ముందు డ్యాన్స్ చేయించారనమాట. చాలా అంటే చాలా క్యూట్గా వేసింది. చాలా ఇష్టం తనకి డ్యాన్స్ అంటే. ఇంకా చిట్టి డ్యాన్స్ వీడియో చూడండి, నా ప్రీవియస్ షార్ట్స్లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మేమైతే ఎలా రిలాక్స్ అయిపోయాం, ఫోటోషూట్ అయిపోయింది, పూజ అయిపోయింది, కొంచెంసేపు అలా కూర్చున్నాం అనమాట టెంపుల్ చూసుకుంటూ. ఇది ఒక 800+ ఇయర్స్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది సూర్యాపేటలో. అండ్ ఇది ఎప్పుడో నా పెళ్ళప్పుడు ఫస్ట్ వచ్చా, ఇది మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైమే. చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. లాస్ట్లో అయితే మీకు టెంపుల్ పిక్చర్స్ అయితే పెట్టాను, చూసేయండి. ఓకే, బాయ్.